హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డి మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. ఫీచర్స్ గురించి మాట్లాడినట్లయితే ప్రైజింగ్ ప్రకారం ఎక్సలెంట్గా ఇచ్చారు. 5600 మాత్రమే ఇది. జనరల్గా మనకు ఇటువంటి ఫీచర్స్ అనేవి 7,000 రూపాయలు పెట్టినా కూడా చాలా బ్రాండ్స్లలో దొరకవు. కాకపోతే ఇది ఇన్ఫినిక్స్ బ్రాండ్ కాబట్టి మరి వీళ్ళు అన్ని ఇచ్చారు. దీనిలో మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దాని తర్వాత మన సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఇంకోటి మ్యాజిక్ రింగ్ అని చెప్పేసి పైన మనకి డైనమిక్ ఐలాండ్ లాగా ఐఫోన్ లాగా కనిపిస్తుంది చూసారు, అటువంటిది ఒకటి ప్రొవైడ్ చేశారు. ఈ 5,000 రూపాయల 5,600 రూపాయలలో మీకు ఒక మొబైల్ కావాలి అంటే దీని వైపుకి వెళ్ళొచ్చు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇదే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్డి 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 6GB ర్యామ్ అంటే 3+3 ర్యామ్ అన్నట్టు. 3GB నార్మల్ ర్యామ్, 3GB వర్చువల్ ర్యామ్. మ్యాజిక్ రింగ్ ఉంటుందని చెప్తున్నారు. జనరల్గా మనకి ఇటువంటిది ఐఫోన్లో కనిపిస్తుంటుంది, అది ఏంటిదని మీకు చూపిస్తాను. 90 హెర్ట్జ్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇక మనం బ్యాక్ సైడ్ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీ ఉంది. 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంది. అంతేకాకుండా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఇమర్సివ్ సౌండ్ ఉంటుందని చెప్తున్నారు. ప్రజెంట్ నా 3GB 64GB నా చేతిలో ఉంది. ఫటాఫట్ ఈ సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. ఈ చుట్టూ ఉన్న కవర్ని కూడా తీసేసి ఈ బాక్స్లో నుంచి దీన్ని బయటికి తీద్దాం. సో ఇది ఫ్రెండ్స్, మనకు మొబైల్ అనేది పై వైపే ప్రొవైడ్ చేశారు. మరి బాక్స్లో నుంచి దీన్ని సైడ్కి వచ్చేసినట్టయితే దీని లోపల మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, సిమ్ ఎజెక్టర్, ఇది 10 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి అది సైడ్కి ఉంచేసి దీనిలో నుంచి మనం మొబైల్ బయట తీసినట్టయితే వావ్ చూడండి. సో మరి దీని ప్రైస్ అనేది 5,600 రూపాయలు. 5,600కు వీళ్ళు ఇచ్చిన డిజైన్ అనేది చాలా బాగుంది. ఈ కలర్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, దీని కలర్ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ ఒక రింగ్ లైట్ లాంటిది కూడా చూడడానికి కనిపిస్తుంది. మనకు ఐఫోన్ లాంటి డిజైన్లో అయితే మొబైల్ ఉంది. పైవైపు ఎటువంటి బటన్స్ లేవు. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేయడం జరిగింది. 3.5mm జాక్ ఉంది. నాయిస్ క్యాన్సలేషన్ టైప్ సి పోర్ట్ ఉంది. స్పీకర్ గిల్స్ ఉన్నాయి. సరే మనం ఈ సిమ్ ట్రేని బయటికి చూద్దాం. సిమ్ ట్రేని మనం బయట తీసినట్టయితే చూడండి, దీనిలో మనం స్టోరేజ్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 2 సిమ్స్తో పాటు మనం మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. మొబైల్ని ఆన్ చేసేస్తున్నాను. మరి పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇన్ఫినిక్స్ అని చెప్పేసి మొబైల్ అనేది బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, మొబైల్ బూట్ అయిపోయింది. మరి మొబైల్ యొక్క బ్రైట్నెస్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఈ ప్రైజింగ్లో 5,500 రూపాయల ప్రైజింగ్లో 500 నిట్స్ బ్రైట్నెస్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ప్లస్ మనకు బ్లోట్వేర్స్ కూడా నామమాత్రంగా ఉన్నాయి. కుప్పలుగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు చాలామంది, కాకపోతే చాలా బ్రాండ్స్ అనేవి. కాకపోతే దీనిలో మనకు బ్లోట్వేర్స్ లేవు. నెక్స్ట్ దీనిలో సిపి గురించి మాట్లాడినట్టయితే యూనిసాక్ ఉంటుంది. T606 ఆల్మోస్ట్ ఇదే మనకు చూడడానికి కనిపిస్తుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. నెక్స్ట్ మనం చూడాల్సింది ఓఎస్ కాబట్టి ఓఎస్ కూడా మనకి అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఇక సైడ్ మౌంటెడ్ ఇచ్చారు. ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. ఫ్రంట్ ఫేస్ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ క్యామ్ కూడా అన్లాక్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ మీరు చూసినరా ఐఫోన్లో ఎట్లయితే వస్తుందో అంటే మనకు ఈ డైనమిక్ ఐలాండ్ అని చెప్పేసి ఉంటుంది చూసారా, అటువంటి స్టైల్లో ఇక్కడ మనకు అన్లాక్ చేసేటప్పుడు యానిమేషన్ ఉంది. ప్లస్ మరి ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా అటువంటి యానిమేషన్ వస్తుందో చూడాలి. సో అలా చూసుకున్నట్టయితే ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే మనకు ఈ ప్రైజింగ్లో ఇవన్నీ ఇవ్వడం అనేది విచిత్రమే కదా. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ను కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మీకు చూసినట్టయితే పైన ఇక్కడ ఎల్ఈడి లైట్ లాంటిది ప్రొవైడ్ చేశారు. అంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇండికేషన్ రావడానికి ప్లస్ నోటిఫికేషన్ కోసం వీటి కోసం అయితే దాన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఒకసారి కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఈ కెమెరా గురించి మాట్లాడినట్టయితే గూగుల్ Pixel 8 ప్రోలో ఐఫోన్ 15లో వచ్చినట్టు రావు అని మనం 5,000 పెడితే ఎట్లాంటి ఫోటోస్ వస్తాయి అటువంటివి వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొన్ని ఫోటో శాంపుల్స్ అయితే చూసేయండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను గమనించింది ఏంటి అంటే మీకు యూఐలో కొంచెం ల్యాగ్ అయితే చూడడానికి అనిపిస్తుంది. నేను చెప్పాను కదా, ఇక అన్ని ఫీచర్స్ ఇవ్వాలంటే ఇవ్వరు. ఇక మనకు ఒకటి వస్తే ఒకటి పోద్ది. ఇక మీరు ఫోన్లో మాట్లాడుకుంటారు, వాట్సాప్ యూజ్ చేస్తారు అనుకున్నప్పుడు కొంచెం చూడడానికి బాగుండే మొబైల్ కావాలనుకున్నప్పుడు అయితే మీకు నచ్చుద్ది. సో మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు కెమెరాలో వీడియో కూడా మనకు ఏముంటుంది, మనం ఫుల్ 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అది బ్యాక్ క్యామ్ యూజ్ చేసి సెల్ఫ్ క్యామ్ యూజ్ చేసి కూడా 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ మోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక సూపర్ నైట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశారు. కానీ చూద్దాం మనం కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసిన తర్వాత. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క డిస్ప్లే. వివింగ్ యాంగిల్స్ బాగున్నాయి. దీని యొక్క బ్రైట్నెస్ కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. అన్ని కలర్స్ కూడా ప్రాపర్గానే కనిపిస్తున్నాయి. ఒక 5,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఉండే మొబైల్ అంటే 5,600 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఉండే మొబైల్కి ఇక మనం దీనికంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. ప్లస్ ఇక మళ్ళీ మనము
బ్యాక్ కేస్ని కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు. దీనికి ఒక 100-200 రూపాయలు మిగిలిపోయినట్టే. జనరల్ పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా మనకు లక్షలు తీసుకొని కూడా బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేయవు అట్లీస్ట్. కాకపోతే వీళ్ళు 5,000 రూపాయలలో ఈ బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా బాగానే ఉంది. బ్యాక్ కేస్ కూడా పెట్టిన తర్వాత దీని లుక్ ఏం పోలేదు. దీంతో పాటు ఒక బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బ్యాక్ కేస్కి మనం ఎక్స్ట్రా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ కేస్లో ఇన్సర్ట్ చేసినా సరే మొబైల్ అనేది బాగానే ఉంది. మరి ఒక 5,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అంటే 5,600 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఏమేమి ఫీచర్స్ అయితే కావాలో అవన్నీ ఫీచర్స్ వీళ్ళు దీనిలో పుష్కలంగా ప్రొవైడ్ చేశారని చెప్పేసి నాకు అనిపించింది. ఒకవేళ మీ బడ్జెట్ అనేది అంటే 10,000 అది కూడా 5,000 రూపాయలే అనుకుంటే మీరు దీన్ని కొనుక్కోవచ్చు. మరి దీనిలో మనకు బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుంది. ప్లస్ మనకు మంచి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే బ్రైట్నెస్ అనేది కూడా నాకు బాగానే అనిపించింది. నెక్స్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఇక పైన ఇక్కడ మనకి ఇది ప్రొవైడ్ చేశారు చూసారు ఈ డైనమిక్ ఐలాండ్ అనేది. అది ఇక నాకు ఎందుకు ఏం అనిపించలేదు కానీ ఇక్కడ నోటిఫికేషన్ లైట్ ఏదైతే ఉంటుందో అదైతే నాకు బాగానే యూస్ఫుల్ అనిపించింది. ఇక కెమెరాస్ గురించి మాట్లాడినా, యూఐ గురించి మాట్లాడినా, ప్రాసెసర్ గురించి మాట్లాడినా ఇక మనం 5,000 కంటే అంటే అంత బాగా ఏం లేవు. ఇక మరి ఎక్కువ కూడా రావు. ఓవరాల్గా మంచి ఫోనే ఇన్ఫినిక్స్ వాళ్ళు లాంచ్ చేశారు. నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.